తర్వాత వచ్చేసి తక్కువ కోడింగ్, ఎక్కువ ప్యాకేజెస్ ఉన్న వాటిలో డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒకటి అప్ టు 10 లాక్స్ వరకు వస్తుంది ఇది. అండ్ మార్కెటింగ్ 10 to 15 లాక్స్ వరకు వస్తుంది. తర్వాత సేల్స్ కూడా, సేల్స్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని డొమైన్స్ లో 10 to 15 లాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ బీపీఓ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ లో కూడా 10 to 12 లాక్స్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ వెంటనే కాకపోయినా టైం బీయింగ్ డెఫినెట్లీ 10 to 12 లాక్స్ ప్యాకేజ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అది ఒక్కసారి చూసుకోండి. అండ్ ఐటీ బిజినెస్ అనలిస్ట్, దీనికి కూడా కోడింగ్ అవసరం లేదు, బట్ ప్యాకేజ్ మాత్రం 10 to 15 లాక్స్ వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ తక్కువ కోడింగ్ ట్రై చేసుకోవాలంటే డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొకటి వచ్చేసి డేటా అనలిస్ట్ గానే ఉండి ఎప్పటికీ డేటా అనలిస్ట్ గానే నేను మూవ్ ఆన్ అవుతానంటే దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ 10 లాక్స్ వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ క్యూఐ టెస్టింగ్, దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ దీనికి మెయిన్ గా ఏంటి అంటే దీంట్లో కావాల్సిన స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. మిగతా బిజినెస్ ఐటీ బిజినెస్ అనలిస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అందరికీ తెలుసు ఏం స్కిల్స్ ఉంటాయి ఏంటి అనేది, మార్కెటింగ్ కూడా అందరికి తెలుసు అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి సేల్స్ కూడా డిఫరెంట్ జాబ్ని బట్టి ఈ రోల్స్ అనేవి మారుతూ ఉంటుంది. అండ్ బీపీఓ టెక్ మనందరికి తెలుసు, మనం ఇంటర్నేషనల్ కాల్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐటీ బిజినెస్ అనలిస్ట్ అంటే అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి. అండ్ నెగోషియేషన్ సంబంధించి కానివ్వండి, అండ్ కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. కాస్ట్ కట్టింగ్ కానివ్వండి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. కాస్ట్ బెనిఫిట్స్ ఇవన్నీ మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ దాని తర్వాత క్యూఐ టెస్టింగ్, డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్. ఈ డేటాని మొత్తం అనాలైసిస్, దానికి సంబంధించిన కూడా క్రిటికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ అనేది కంపల్సరీ మనకు ఉండాలి. అండ్ క్యూఐ టెస్టింగ్ ఏంటి అంటే ఇది పోస్ట్ రిలీజ్ టెస్టింగ్ కానీ, అనలైజింగ్ ద సిస్టమ్ కానీ, టెస్ట్ స్క్రిప్ట్ కానీ, ఎవాల్యుయేటింగ్ కాస్ట్ ఫర్ ఇవన్నీ కూడా ఉంటుంది. క్యూఏ మెథడాలజీ మనకు తెలిసి ఉండాలి. అండ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా, ఇవన్నీ కోడింగ్ తక్కువ ఉన్నాయి అండ్ మంచి ఫ్యూచర్. అంటే 10 to 15 లాక్స్ వరకు మనం ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్న డొమైన్స్ ఇవి. సో